టాలీ క్లాస్ 6 అండి. టాలీగ్రామ్ ఎంటర్ చేస్తున్నాను. మనం క్లాస్ 5లో 20 ట్రాన్సాక్షన్స్ చేసాం కదండి ఎక్సర్సైజ్ 2లో. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3లో అవే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తామండి. ఇప్పటి వరకు మన ఎక్సర్సైజ్ 1 కానీ ఎక్సర్సైజ్ 2 కానీ డబల్ ఎంట్రీ మోడ్లో చేసామండి. ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ 2ని 20 ట్రాన్సాక్షన్స్ని సింగిల్ ఎంట్రీ మోడ్లో చేస్తామండి. కంటిన్యూ ఎడ్యుకేషనల్ మోడ్. అది ఎట్లా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేద్దామండి. Alt K, క్రియేట్ ఎక్సర్సైజ్ 3 అండి. 3 ఇది ఎక్సర్సైజ్ 3 ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంటర్ చేస్తున్నాను. స్టేట్ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్. అలా ఎంటర్ ఇస్తున్నాను. ఈ ట్రాన్సాక్షన్స్ 2021 కదండి, 2021 పెడుతున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ ఇస్తున్నాను. F11 ఫీచర్స్ ఓపెన్ అయింది. దీనికి కూడా మన ఏరో మార్క్తో GST వరకు వెళ్తామండి. GST నో ఇస్తాను. ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్రియేట్లో గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్లోకి వెళ్తున్నానండి లెడ్జర్ క్రియేషన్ కోసం. లెడ్జర్ ఎంటర్ ఇస్తున్నాను. ఫస్ట్ లెడ్జర్ క్యాష్ అండి. సో క్యాష్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నాను. క్యాపిటల్కి గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఎంటర్ ఇచ్చి కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అండర్ బ్యాంక్ అకౌంట్ అండి. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ లెడ్జర్ క్యాష్ అండి, సేవ్ అయింది. పర్చేజ్ అండి. నెక్స్ట్ ఎంటర్ ఇస్తున్నాను. పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ అండి, పర్చేజ్ అకౌంట్స్ గ్రూప్ అండి. ఇందులో ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ హరిణి ట్రేడర్స్ అండి. హరిణి ట్రేడర్స్ ఎంటర్. హరిణి ట్రేడర్స్ సండే క్రెడిటర్ అండి. నేను సండే క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి, సేవ్ అయి ఉంటుంది. సేల్స్ అండి. నెక్స్ట్ లెడ్జర్ సేల్స్ ఎంటర్ ఇస్తున్నాను. అందరూ సేల్స్ అకౌంట్స్ అండి. సేల్స్ అకౌంట్స్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ పర్చేజ్ అండి. పర్చేజ్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కిరణ్ ట్రేడర్స్ అండి. కిరణ్ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. కిరణ్ ట్రేడర్స్కి గ్రూప్ సండే క్రెడిటర్ అండి. సండే క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ మురళి ట్రేడర్స్ అండి. నెక్స్ట్ మురళి ట్రేడర్స్ అండి. అందరూ సండే డేటార్ అండి. సండే డేటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ అండి. సేల్స్ ఆల్రెడీ చేసాము. నెక్స్ట్ కిరణ్ ట్రేడర్స్ అండి, అది కూడా చేసాము. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ అండి. పర్చేజ్ రిటర్న్ అందరూ పర్చేజ్ అకౌంట్స్ అండి. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ హనీ ట్రేడర్స్ అండి, ఆల్రెడీ చేసాము. నెక్స్ట్ బ్యాంక్ అండి. సో బ్యాంక్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటేనండి, ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చేసామండి, ఇది బ్యాంక్ అవసరం లేదు. సో నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అండి. ప్లాంట్ అండ్ మిషనరీ ఎంటర్ ఇస్తున్నాము. దీనికి గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి. కంట్రోల్లో చేస్తున్నాము.
నెక్స్ట్ మోహన్ ఏజెన్సీస్. నెక్స్ట్ మోహన్ ఏజెన్సీస్ అండి ఎంటర్ ఇస్తున్నాను. అందరూ సన్ రైజ్ క్రెడిటర్ అండి. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రసాద్ అండి. నెక్స్ట్ లెడ్జర్ ప్రసాద్ ఎంటర్ ఇస్తున్నాను. అందరూ సన్ రైజ్ డెటార్ అండి. సన్ రైజ్ డెటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ అండి. సేల్స్ ఆల్రెడీ సేల్ చేశాను. నెక్స్ట్ ఫర్నిచర్ అండి. ఫర్నిచర్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాసిక్ మార్ట్ అండి. క్లాసిక్ మార్ట్ ఎంటర్ ఇస్తున్నాను. అందరూ సన్ రైజ్ క్రెడిటర్ అండి. సన్ రైజ్ క్రెడిటర్ కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ అండి. క్యాష్ రిసీవ్డ్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ మురళీ ట్రేడర్స్ అండి. మురళీ ట్రేడర్స్ ఆల్రెడీ సేవ్ చేసాను. నెక్స్ట్ అడ్వాన్స్ రిసీవ్డ్ అండి. అడ్వాన్స్ రిసీవ్డ్ అండి ఎంటర్ ఇస్తున్నాము. గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ కవిత ట్రేడర్స్ అండి. కవిత ట్రేడర్స్ అండి ఎంటర్ ఇస్తున్నాను. సన్ రైజ్ డెటార్ అండి. కవిత ట్రేడర్స్కి అందరూ సన్ రైజ్ డెటార్ అండి ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ పర్చేజ్ అండి సేవ్ చేశాను. అమిత్ కుమార్ ట్రేడర్స్ అండి. నెక్స్ట్ లెడ్జర్. అమిత్ కుమార్ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. అందరూ సన్ రైజ్ క్రెడిటర్ అండి. సన్ రైజ్ క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ అండి. బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చేసాము. నెక్స్ట్ కవిత ట్రేడర్స్ అండి అది కూడా సేవ్ చేసాము. సేల్స్ సేవ్ చేసామండి. పర్చేజ్ సేవ్ చేసామండి. అశోక్ మార్ట్ అండి. నెక్స్ట్ లెడ్జర్ అశోక్ మార్ట్. అశోక్ మార్ట్ ఎంటర్ ఇస్తున్నాను. అందరూ సన్ రైజ్ క్రెడిటర్ అండి ఆల్రెడీ ఉంది. దాన్ని ఎంటర్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ డ్రాయింగ్స్ అండి. నెక్స్ట్ లెడ్జర్ డ్రాయింగ్స్. నెక్స్ట్ లెడ్జర్ డ్రాయింగ్స్ ఎంటర్ ఇస్తున్నాను. అందరూ క్యాపిటల్ అండి. అందరూ క్యాపిటల్ అకౌంట్ ఇచ్చానండి. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ ఉంటుంది. బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ మళ్ళీ క్యాష్ అండి. క్యాష్ ఆల్రెడీ సేవ్ ఉంటుంది. క్యాష్ రిసీవ్డ్ అని ఆల్రెడీ సేవ్ చేశాను. కవిత ట్రేడర్స్ కూడా సేవ్ చేస్తాను. ఇక్కడితో లెడ్జర్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు వేసిన లెడ్జర్స్ చూద్దామండి. ఎస్కేప్ చేద్దాము. సో ఇక్కడ క్విట్ ఎస్ఆర్ని వచ్చింది కనుక ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎస్కేప్ చేస్తున్నాను. నెక్స్ట్ వేసిన లెడ్జర్స్ చూడడానికి క్రియేట్ కింద అల్టర్ ఉంది కదండి దాన్ని ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ లెడ్జర్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేషన్ చేసిందని వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ వాచర్ క్రియేషన్ చేద్దాం. వాచర్స్ ట్రాన్సాక్షన్స్ కింద వాచర్ ఉంది కదండి ఎంటర్ ఇస్తున్నాను. ఫస్ట్ వాచర్. ఇప్పుడు ఈ వాచర్లోనే అండి మనం ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ 5లో డబల్ ఎంట్రీ మోడ్లో చేసాము. డబల్ ఎంట్రీ మోడ్ అంటే అర్థం ఏంటంటే అండి చూడండి డిఆర్ సిఆర్ అని వస్తుంది కదండి దాన్ని డబల్ ఎంట్రీ మోడ్ అని అంటామండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ని మనం సింగిల్ ఎంట్రీ మోడ్లో చేద్దామండి. ఓకేనండి. దానికోసం ఇప్పుడు మనం ఏం ప్రెస్ చేయాలంటే కంట్రోల్ హెచ్ అండి. కంట్రోల్ హెచ్ వచ్చింది కదండి. ఇక్కడ చేంజ్ వాచర్ మోడ్ ఉంది కదండి దాంట్లో చూసారా డబల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ ఉందండి. ఇప్పుడు మనం సింగిల్ ఎంట్రీ ఎంటర్ చేస్తున్నాము.
చూసారా సింగిల్ ఎంట్రీ అంటే ఇట్లా వస్తుంది, డిఆర్ రాదండి. సో డబుల్ ఎంట్రీకి సింగిల్ ఎంట్రీకి డిఫరెన్స్ అదేనండి. డబుల్ ఎంట్రీకి సిఆర్ పర్టికులర్స్లో సిఆర్డిఆర్ వస్తుంది, సింగిల్ ఎంట్రీకి అయితే సిఆర్డిఆర్ రాదండి. ఇదేంటంటే ఇప్పుడు మనం టాలీ నేర్చుకునే వాళ్ళం కాబట్టి మ్యాక్సిమము మనం నేర్చుకునే వాళ్ళు ఫ్రెషర్స్ కదండి, నేర్చుకుని జాబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫ్రెషర్స్ కదండి, మ్యాక్సిమం వాళ్ళు డబుల్ ఎంట్రీలోనే చేస్తారండి. సో ఇది సింగిల్ ఎంట్రీ ఎవరు చేస్తారంటే మనం బాగా చేసి కొంచెం ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు మనం సింగిల్ ఎంట్రీలో వేయగలం. అంటే మనకి టాలీ ఏది డెబిట్లో వేయాలి, ఏది క్రెడిట్లో వేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుందని, అంటే మనం చేసే కొద్దీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందని అప్పుడు మనం సింగిల్ ఎంట్రీలో చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీకు అవసరం లేదండి ఫ్రెషర్స్కి. సో ఇప్పుడు మామూలుగా అసలు సింగిల్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి ఈ ఎక్సర్సైజ్లో చూద్దామండి మనం. సో ఫస్ట్ వాచర్ F6 అండి. ఫస్ట్ వాచర్ రిసిప్ట్ వాచర్ అండి. అకౌంట్లో మనం ఏం వేస్తామంటే క్యాష్ కానీ లేదా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ క్యాష్ కానీ అట్లాంటివి అకౌంట్లో వేస్తామండి. ఇక్కడ మనం క్యాష్ కానీ లేదంటే బ్యాంక్స్ కానీ అట్లా మనం ఇక్కడ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి క్యాష్ ఇప్పుడు అడ్వాన్స్ రిసీవ్డ్ ఉన్నాయి కదండి, సో అందుకే ఇక్కడ మనకి క్యాష్ అనేది వచ్చిందండి, దాన్ని నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ పర్టికులర్స్లో ఏమయ్యారంటే అండి సాలరీ కానీ, రెంట్ పెయిడ్ కానీ, రెంట్ రిసీవ్డ్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఖర్చులు కానీ వాటిని పర్టికులర్స్లో వేసుకుంటామండి. సో ఇప్పుడు పర్టికులర్స్లో క్యాపిటల్ వేయాలండి. క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నానండి. అమౌంట్ 1,50,000 అండి. 1,50,000 ఇచ్చానండి, ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు డేట్ ఇస్తున్నానండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-4 అండి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F4 అండి. F4 ప్రెస్ చేస్తున్నాము. కాంట్రాలోని అకౌంట్ ఏమి ఇస్తామండి, స్టేట్ బ్యాంక్. నేను చెప్పాను కదండి అకౌంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ క్యాష్ కానీ అట్లా ఇస్తామండి. ఇప్పుడు దీనికి అకౌంట్లో స్టేట్ ఇస్తున్నానండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాము, పర్టికులర్స్లో క్యాష్ అండి. సో ఆల్రెడీ నేను చెప్పానంటే అకౌంట్లో క్యాష్ వేయాలి లేదంటే బ్యాంక్ వేయాలని చెప్పా కదండి. సో ఆల్రెడీ బ్యాంక్ అనేది అవుతుంది కాబట్టి అండి, బ్యాంక్ అనేది ఉంది కాబట్టి బ్యాంక్ నుంచి అవుతున్నాయి కాబట్టి నేను అకౌంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాను. పర్టికులర్స్లో క్యాష్ ఇస్తున్నాను, క్యాష్ ఎంటర్ ఇచ్చానండి. అమౌంట్ 1 lakh అండి. అమౌంట్ 1 lakh ఇచ్చాను. ఓన్లీ అమౌంట్ కూడా అకౌంట్లో మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఆర్ ఇచ్చాము, పర్టికులర్స్లో క్యాష్ సిఆర్ ఇచ్చామండి. అమౌంట్ 1 lakh ఇస్తున్నాము అంతే. మామూలుగా ఇప్పుడు డబుల్ ఎంట్రీలో ఏం చేస్తామండి, సిఆర్ డిఆర్ వచ్చి ఆల్రెడీ మనం డిఆర్ ఇస్తున్నప్పుడు, సిఆర్ కానీ డిఆర్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ డెబిట్ క్రెడిట్లో ఒకసారి టైప్ చేస్తామండి. ఎంటర్ అవ్వగానే నెక్స్ట్ సిఆర్ కానీ ఇవ్వగానే మనకి సిఆర్ ఎంటర్ అవ్వగానే అక్కడ మనీ వచ్చేస్తుంది. కానీ ఇందులో సింగిల్ ఎంట్రీలో అకౌంట్ ఇస్తాము, క్యాష్ ఇస్తాము, అమౌంట్ ఒకటి ఇస్తామండి, ఇచ్చి డేట్ ఇస్తామండి. ఓకేనండి. ఇప్పుడు నేను 1 lakh ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. 2-4 అండి ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ వాచర్ F9 అండి. సో ఇలా ఉన్నప్పుడు కూడా దీనికి ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, మామూలుగా ఇలా మనకి డబుల్ ఎంట్రీలో ఏం చేసేవాళ్ళండి, Ctrl+H ప్రెస్ చేసి దానికి యాజ్ వాచర్ ఇచ్చామండి. సో డబుల్ ఎంట్రీలో ఇప్పుడు మనం సింగిల్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ Ctrl+H ప్రెస్ చేసి అకౌంటింగ్ ఇన్వాయిస్ ఇవ్వాలండి. సింగిల్ ఎంట్రీలో అకౌంటింగ్ ఇన్వాయిస్ ఇవ్వాలండి. అకౌంటింగ్ ఇన్వాయిస్ ఇచ్చాము. ఇంట్రెస్ట్ కిందకి వస్తున్నాం. పార్టీ అకౌంట్ నేమ్ ఇవ్వాలండి. ఇప్పుడు దీంట్లో థర్డ్ ట్రాన్సాక్షన్లో పార్టీ అకౌంట్ నేమ్ ఎవరండి, హరిణి ట్రేడర్స్ అండి. హరిణి ట్రేడర్స్ ఎంట్రీ ఇస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. నెక్స్ట్ పర్టికులర్స్లో పర్చేజ్ ఇవ్వాలండి. ఇదిగోండి పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000. అమౌంట్ 20,000 ఇచ్చానండి, ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-5 అండి ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్
F8 అండి. సో ఆల్రెడీ సేల్స్ కూడా అట్లానే వస్తుందండి. అంటే మనం యాజ్ వాచర్ కానీ అకౌంటింగ్ ఇన్వాయిస్ పెట్టాలి. ఆల్రెడీ మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ చేసాం కాబట్టి డైరెక్ట్గా వస్తుంది మనకి సేల్స్లో. ఓకేనండి. ఇప్పుడు పార్టీ అకౌంట్ నేమ్, సేల్స్లో పార్టీ అకౌంట్ నేమ్ క్యాష్ అండి. కంట్రోల్ బాక్స్ ఓపెన్ అయిందండి, కంట్రోల్ చేశాను. బాక్స్ ఓపెన్ అయింది, కంట్రోల్ చేశాను. పర్టికులర్స్లో సేల్స్ ఇవ్వాలండి. సేల్స్ ఇచ్చానండి. అమౌంట్ 10,000 అండి. ఇంట్రెస్ట్ అండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-5 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ వాచర్ F9 అండి. సో ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. పార్టీ అకౌంట్ నేమ్ ఇందులో కిరణ్ ట్రేడర్స్ అండి. కిరణ్ ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. పర్టికులర్స్లో పర్చేజ్ అండి. పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 40,000 అండి. అమౌంట్ 40,000 ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-5 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F8 అండి. సో ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ మురళీ ట్రేడర్స్ అండి. మురళీ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. పర్టికులర్స్లో సేల్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 30,000 అండి. 30,000 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 31-5 ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ Alt F5 అండి. డెబిట్ నోట్ వచ్చిందండి. ఇందులో పార్టీ అకౌంట్ నేమ్ కిరణ్ ట్రేడర్స్ అండి. కిరణ్ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. పర్టికులర్స్లో పర్చేజ్ రిటర్న్ అండి. పర్చేజ్ రిటర్న్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ ఏమో 15,000 అండి. అమౌంట్ ఏమో 15,000 అండి. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-6 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే అలా కంట్రోల్ చేస్తున్నానండి. అలా కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F5 అండి. పేమెంట్ వాచర్. ఇందులో అకౌంట్లో బ్యాంక్ ఇవ్వాలండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాము. పర్టికులర్స్లో హరిణి ట్రేడర్స్. హరిణి ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 అండి. అమౌంట్ 20,000 ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-6 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F7 అండి. F7 ప్రెస్ చేస్తున్నానండి. సో జనరల్ ఎంట్రీలో నెక్స్ట్ ఈ మనం సింగిల్ ఎంట్రీ చేస్తున్నప్పుడు అండి, జనరల్ వాచర్ వచ్చినప్పుడు జనరల్ వాచర్లో సింగిల్ ఎంట్రీ ఉండదండి. దీనికి డబుల్ ఎంట్రీ చేయాలి. మిగతా అన్ని వాచర్స్ మనము సింగిల్ ఎంట్రీలో చేస్తాం, కానీ జనరల్లో సింగిల్ ఎంట్రీ ఉండదండి, డబుల్ ఎంట్రీనే చేయాలి. ఓకేనండి. సో ఇప్పుడు జనరల్ వాచర్లో డిఆర్ ఎవరంటే ప్లాంట్ అండ్ మిషనరీ అండి. డిఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ ఏమో 12,000 అండి. ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ డిఆర్ ఉందండి పైన, మళ్ళీ కింద డిఆర్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం సిఆర్ కింద చేంజ్ చేసుకుంటాము. ఓకేనండి. ఎంటర్ ఇస్తున్నాను. సిఆర్ ఎవరండి? మోహన్ ఏజెన్సీస్. మోహన్ ఏజెన్సీస్ ఎంటర్ ఇచ్చాము. అమౌంట్ ఎంటర్ ఇచ్చాము. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-6 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F8 అండి. సో పార్టీ అకౌంట్ నేమ్ ప్రసాద్ అండి. కంట్రోల్ చేస్తున్నానండి. బాక్స్ ఓపెన్ అయితే మళ్ళీ కంట్రోల్ చేశాను. పర్టికులర్స్లో సేల్స్ అండి. అమౌంట్ 35,000 అండి.
మీరు ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేశారు, ఆ సేల్స్లో పర్చేజ్లో పార్టీ అకౌంట్ నేమ్ వస్తుందండి. ఇక్కడ మామూలు నార్మల్ వాటిలో అకౌంట్ వస్తుందండి, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనండి. సో పార్టీ అకౌంట్ నేమ్లో పేరు ఇస్తామండి. ఆ పార్టీ అకౌంట్ నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తాము. మిగతా అన్నిటికీ అకౌంట్ అయితే బ్యాంక్ ఉంటే బ్యాంక్ వేస్తున్నాము, క్యాష్ అయితే క్యాష్ పెడుతున్నామండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను అమౌంట్ ఇచ్చానండి, 35,000 అమౌంట్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తాను. 31-5 అండి. 31-5 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F7 అండి. చూడండి, మళ్ళీ జనరల్ వచ్చింది. సో మళ్ళీ డబుల్ ఎంటర్ చేస్తాను. సో DR ఫర్నిచర్ అండి. ఫర్నిచర్ వచ్చింది. అమౌంట్ 30,000 అండి. ఎంటర్ ఇస్తున్నాను. CR ఎంటర్ ఇస్తున్నాను. CR క్లాసిక్ మార్ట్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-7 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తాను. నెక్స్ట్ వాచర్ F6 అండి. ఇప్పుడు అకౌంట్లో క్యాష్ రిసీవ్ పెట్టాలండి. క్యాష్ రిసీవ్ ఎంటర్ చేస్తున్నాను. పర్టికులర్స్లో మళ్ళీ ట్రేడర్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 అండి. అమౌంట్ 20,000 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 31-7 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ కూడా F6 అండి. సో ఇక్కడ అడ్వాన్స్ రిసీవ్డ్ అండి. మీరు అడ్వాన్స్ రిసీవ్డ్ అంటే ఎంటర్ ఇస్తాను. పర్టికులర్స్లో కౌతా ట్రేడర్స్ అండి. కౌతా ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 అండి. 20,000 ఎంటర్ ఇస్తున్నానండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 31-7 ఎంటర్ ఇస్తున్నానండి. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F9 అండి. సో ఎంటర్ ఇస్తూ కిందకి వస్తాను. పార్టీ అకౌంట్ నేమ్ అండి. నెక్స్ట్ మీకు డౌట్ ఉంటుంది, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ డేట్ వేయట్లేదని అనుకోకండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం స్టార్టింగ్ ఎక్స్చేంజ్లో మీకు కొంచెం వాచర్ ఎట్లా వేయాలి, సింగిల్ ఎంట్రీలు ఎలా చేయాలి, డబుల్ ఎంట్రీలు ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో మనం తెలుసుకున్నామండి. ఈ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అనేవి మీకు ముందు తెలుస్తాయండి. ఓకేనండి. సో ఇప్పుడు పార్టీ అకౌంట్ నేమ్ అమిత్ కుమార్ ట్రేడర్స్ అండి. అమిత్ కుమార్ ట్రేడర్స్. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. పర్టికులర్స్లో పర్చేజ్ అండి. పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నానండి. అమౌంట్ 20,000 అండి. 20,000 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-8 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నానండి. నెక్స్ట్ వాచర్ F4 అండి. సో కాంట్రా వాచర్లో F4 అండి. సో దీంట్లో అకౌంట్ సైడ్ ఎప్పుడు కూడా మీకు అనిపిస్తుంది ఇందులో డెబిట్ అయ్యాలా క్రెడిట్ అయ్యాలా అని. కాంట్రా వాచర్లో ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ ఉన్నది అకౌంట్లో వేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ ఎవరు ఉన్నారండి, క్యాష్ ఉన్నారు. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. పర్టికులర్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 అండి. 20,000 ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-8 అండి. ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తాను. నెక్స్ట్ వాచర్ F8 అండి. పార్టీ అకౌంట్ నేమ్ కవిత ట్రేడర్స్ అండి. కవిత ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. పర్టికులర్స్ సేల్స్ అండి. సేల్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 50,000 అండి. 50,000 ఎంటర్ ఇస్తున్నానండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-8 అండి.
ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ F9 వాచర్ ఉంది. ఎంటర్ ఇస్తూ ఇంటికి వచ్చానండి. పార్టీ అకౌంట్ నేను అశోక్ మార్ట్ ఉంది. నేను అశోక్ మార్ట్ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. పర్టికులర్స్ పర్చేస్ ఉంది. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 52,000. డేట్ కోసం F2 ప్రెస్ చేశానండి. 31-18 ఎంటర్ ఇస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F5 అండి. అకౌంట్లో మనం క్యాష్ వేయాలండి. ఒక కాంట్రా వాచర్లోనే డెబిట్ సైడ్ ఉన్నది వేస్తామండి. మిగతా నాటికి క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇస్తాము. ఇక్కడ క్యాష్ పెడుతున్నానండి, నేను ఎంటర్ చేస్తున్నాను. పర్టికులర్స్లో డ్రాయింగ్స్ ఇస్తున్నానండి. డ్రాయింగ్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 30,000 అండి. అమౌంట్ 30,000 ఎంటర్ ఇస్తున్నానండి. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. 1-9 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నానండి. నెక్స్ట్ వాచర్ F4 అండి. చూడండి, ఇప్పుడు అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంది. డెబిట్ సైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ చేస్తున్నాను. పర్టికులర్స్లో క్యాష్ ఉంది. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 50,000. 50,000 ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-9 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F6 అండి. అకౌంట్లో క్యాష్ రిసీవ్డ్ అండి. పర్టికులర్స్లో ఫర్దర్ డ్రైవర్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 అండి. అమౌంట్ 20,000 ఎంటర్ ఇస్తున్నానండి. బాక్స్ ఎప్పుడైతే కంటిన్యూ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేట్ 1-10 అండి. ఎంటర్ ఇస్తున్నానండి, కంట్రోల్ చేస్తున్నాను. ఇక్కడితో వాచర్ క్రియేషన్ అయిందండి. సో ఇప్పుడు మనం వేసిన వాచెస్ చూద్దాం. ఎస్కేప్ చేద్దాము. ఎస్కేప్ చేసినప్పుడు SRN వస్తే ఎంటర్ చేయాలి. డే బుక్లో ఎంటర్ చేద్దామండి. సో ఒకటే కదండి కనిపిస్తే, సో అన్నీ కనిపించాలంటే మనం ఏం చేయాలండి, F2 ప్రెస్ చేసి దాన్ని ఎస్కేప్ చేసి ఎంటర్ చేస్తే మనం వేసిన వాచెస్ అనే వస్తాయండి. 20 వాచెస్. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చూద్దామండి. బ్యాలెన్స్ షీట్ ఎంటర్ చేస్తున్నానండి. 2,67,000 అండి. ఇప్పుడు ఏంటంటే అండి, సో ఇంకా క్లియర్గా తెలియడానికి మనం ఏం చేయాలండి, Alt F5. ఇట్లా క్లియర్గా వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే మనం క్లాస్ 5లో చేసిన ఎక్సైజ్ 20 ట్రాన్సాక్షన్స్ మనం చేస్తే దానికి బ్యాలెన్స్ షీట్ కూడా 2,67,000 వచ్చిందండి. అలాగే ఎక్సైజ్ 3లో అదే ట్రాన్సాక్షన్స్కి మనము సింగిల్ ఎంట్రీ చేసినా కూడా బ్యాలెన్స్ షీట్ ఏమొచ్చిందండి, 2,67,000 అండి. ఓకేనండి. ఇప్పుడు కంట్రోల్ P ప్రింట్ ఇద్దామండి. నెక్స్ట్ ఇట్లా వచ్చిందండి. ఇంకా క్లియర్గా కనిపించడానికి Alt చేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దామండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ క్లియర్గా కనిపించడానికి F5. సో అలాగే ఎక్సైజ్ 2లో అంటే క్లాస్ 5లో మనం చెప్పుకున్న ట్రాన్సాక్షన్స్కి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా 8,000 వచ్చిందండి. సో ఇందులో అంటే మనం డబల్ ఎంట్రీ చేసిన బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ అదే ఉంటుందండి. అలాగే అదే ట్రాన్సాక్షన్స్కి మనం బ్యాలెన్స్ షీట్ చేసిన అంటే సింగిల్ ఎంట్రీలో చేసినా సరే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. చూడండి, ముందు బ్యాలెన్స్ షీట్ క్లాస్ 5లో 2,67,000 వచ్చిందండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ 8,000 వచ్చింది. అలాగే సేమ్ టు సేమ్ అదే ట్రాన్సాక్షన్స్ మనం ఇప్పుడు సింగిల్ ఎంట్రీలో చేసామండి. సింగిల్ ఎంట్రీలో చేసినా కూడా అదే ఆన్సర్ వచ్చిందండి. ఓకేనా అండి. సో మనం చేసే ఆ ట్రాన్సాక్షన్స్ సింగిల్ ఎంట్రీలో చేసిన డబుల్ ఎంట్రీలో చేసిన ఒకే ఆన్సర్ వస్తుందండి. ఓకేనండి. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇద్దామండి. కంట్రోల్ P Alt Z అండి. ఓకేనండి.
సో ఎస్కేప్ చేస్తూ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళిపోతామండి. ఓకేనండి. ఈరోజు క్లాస్ 5 ఇదండి. ఎక్సర్సైజ్ 3ని అంటే ఎక్సర్సైజ్ 2ని సింగిల్ ఎంట్రీ మోడ్లో చేసామండి. ఇది ఎక్సర్సైజ్ 3 అండి. ఓకేనండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండి. ఇప్పుడు ఎస్కేప్ చేస్తున్నాం బయటికి రావడానికి. ఇలా వచ్చినప్పుడు ఎంట్రీ చేస్తే ఇట్లా వచ్చేస్తున్నాం.